నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? ఇస్లాం ఖమ్మం రూరల్ కాచిరాజగూడ వాల్యాతండ. మన సేవవాడి మొన్న అకాల వర్షం వచ్చి ఈ ముందు ముడత వెనక ముడత బాగా వచ్చింది. బాగా మురిసిపోయి నల్లగా అయిపోయింది. సేవవాడిలో పోలీసు కలిపి పెట్టాను. కొట్టి అడిగి 5వ రోజు బాగా మొత్తం 75 మార్క్స్ బాగా క్లియర్ అయింది. మళ్ళీ తడేస్తున్నాను. తడేసి మళ్ళీ రేపు ఏదైనా కొట్టాలని చూస్తున్నాను. ఇక్కడ బాగా పనిచేసింది. ముడతది నల్లికి కూడా బాగా పనిచేసింది. మొత్తం మురిసిపోయిన చెట్టు కూడా చాటకు వచ్చి కళ్ళు బాగా వస్తుందండి. బాగానే ఉంది. రైతుగా ఒకసారి దానికి యూజ్ చేసుకోవచ్చు. బాగా ముడత వచ్చిందా? ఇలా నల్లి వచ్చిందా? నల్లి వచ్చిందండి. నల్లి ఒక్క రోజు 2 రోజుల్లో ఇక బాగా ముడత వచ్చి చేను మొత్తం వచ్చేసింది. 2 ఎకరాలు వేసామండి. వారిలో కలిపి కాంబినేషన్ ఇచ్చారు రైతు మిత్రాలు. అది తీసుకొచ్చి కొట్టాను. ఇప్పుడు 5 రోజులు అయింది. అడిగి అయిపోయింది. బాగుంది. మీరు ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? ఈ ఖమ్మం రైతు మిత్రాన్ని. పోయిన సంవత్సరం వాడానప్పుడే మనం ఉడతొచ్చి దాన్ని తీసుకొచ్చి కొట్టాను. పర్పస్ లో వాడాను కాబట్టి ఈసారి కూడా దీనికి మళ్ళీ చూసి దీన్ని కొట్టాను. కొంచెం క్లియర్ అయిపోయింది. బాగుంది కూడా. ఎఫెక్ట్ అయినట్టు కనబడుతుంది. అది కొంచెం అది మామూలుగా వేరే మందులు కొట్టేసరికి అది వేరే మందులు కొట్టేసరికి కంట్రోల్ కాకపోతే దీన్ని పెట్టాను. రైతుల కోసం కంపెనీ వాళ్ళ షాపుల తరఫున అలా లేదండి. రైతు వారిగా కొట్టుకోవాలి. కొట్టుకున్నాక ప్రాబ్లం ఏమంటే దాని నెంబర్ ఇస్తాను. కావాలి వచ్చి రైతు వారికి చూడమని చెప్పండి. వాళ్ళకి కొట్టుకో 2 ఎకరాలు ఉంటే 1 ఎకరాన్ని కొట్టమని చెప్పండి. 1 ఎకరం కొట్టుకున్నా కానీ బాగుంటుంది. 1 ఎకరం కొడితే బాగుంటుంది. కొట్టని వాటి కొట్టని తేడా వాళ్ళే చెప్తారు. ఓకే. తోట మొత్తం బాగా డ్యామేజ్ అయిందని చెప్పారు కదా. డ్యామేజ్ అయింది. బాగా ఇప్పుడు పికప్ అయిందండి. ఏ విధంగా మీకు అబ్జర్వ్ చేశారు? అబ్జర్వ్ అంటే మొన్న కొట్టిన రోజు చూసిన దానికి అంటే రోజు తోటలో తింటాం కాబట్టి ఏ రోజు ఏముంది అనేది రోజు అబ్జర్వేషన్ చేస్తాం కాబట్టి ఆ రోజుకి ఈ రోజుకి కొంచెం మనం ఆ రోజు మొత్తం ఇలా మరి దారుణంగా ఉండే. చెట్టు చూపిస్తాను మీకు. ఇదే దీనికంటే కింద ఆకుల కంటే దారుణంగా ఉండే. ఇప్పుడు చెట్లు ఇట్లా వచ్చింది. పూత వచ్చి సన్నగా వచ్చేసి అంతకుముందు మొత్తం ముడుచుకుంది. బాగా ముడుచుకుంది. నల్లగా అయిపోయింది. మొత్తం సన్న ఎగురొస్తుంది. ఇట్లా వచ్చేసింది కళ్యాణ్. చూడండి. అంటే పూర్తి క్లియర్ కాలేదు. మళ్ళీ ఒకసారి కొట్టాలనుకుంటున్నా. మీకు స్ప్రెడ్డింగ్నెస్ తగ్గిపోయింది. నల్లి తగ్గిపోయింది. ముడత కూడా మంచిగా ఇచ్చుకుంటుంది. మళ్ళీ అంటే అసలు పూర్తిగా పిక్కుపోయిందని కూడా కవర్ చేసినాం. బాగానే ఉంది. కొట్టొచ్చు. రైతు వారికి అయితే ఒకసారి యూజ్ చేసుకుంటే ఇప్పుడు ఈ దశలో బాగానే పనిచేసింది. కొట్టొచ్చు. నేను చెప్పడం కాదు. వాళ్ళకి 1 ఎకరాన్ని కొట్టి చూడమనండి. చూసినా బాగుంటుంది. ఇంకో దాన్ని కొట్టమని చెప్పండి. లేదా ఒక ఎకరంలో 2 సార్లు 5 సార్లు వదిలేసి కడుగు కొట్టమని దాని తేడా అదే తెలిసిపోద్ది. 2 సార్లు 3 సార్లు వదిలేసి కొడితే తేడా అనేది తెలిసిపోద్ది. రైతుగా తేడా తెలిసిపోద్ది. మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. మీకైతే నచ్చిందంటారు. ఈ వీడియోలో పెడతా సమాధానం చెప్తారు. ఫోన్ చెప్తా. ఓకే. నేను దానికి సమాధానం చెప్తా. ఓకే సార్, థ్యాంక్ యూ.